మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రణాళికబద్ధంగా పట్టణ ప్రగతి అని పల్లె ప్రగతి అని టంచనుగా ప్రతి నెల నిధులు విడుదల చేయడమే కాకుండా మీ విధులకి పూర్తి స్థాయిలో ప్రజలు మీ మీద పెట్టిన బాధ్యతకి అర్థం ఉండే విధంగా మీరు కూడా మా టర్మ్లో ఇదిగో ఈ పని చేసినాము మా వార్డులో అని గర్వంగా చెప్పుకునే విధంగా చాలా చక్కగా పనిచేశాం. పని అంటే కేవలం రోడ్లు మోరీలే కాదు, ఒక ఆలోచనతో. ఒక పట్టణం అంటే మోడల్ పట్టణం ఎట్లా ఉండాలి, ఆ మోడల్ పట్టణంలో కూరగాయల మార్కెట్ ఎట్లా ఉండాలి, ఆ మోడల్ పట్టణంలో శ్మశాన వాటికి ఎట్లా ఉండాలి, బస్ స్టాండ్ ఎట్లా ఉండాలి, మంచినీళ్ళ పరిస్థితి ఏంటి, పారిశుద్ధ్యం పరిస్థితి ఏంటి, ట్రాక్టర్లు ఉన్నాయా లేవా, పోనీ ఆ ట్రాక్టర్లు ఉంటే ఆ ట్రాక్టర్లో డీజిల్ పోయడానికి ఆ మున్సిపాలిటీలో డబ్బులు ఉన్నాయా లేవా, ఇంత లోతుగా ఆలోచించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కాబట్టే మనకు పట్టణ ప్రగతి పల్లె ప్రగతి లాంటి కార్యక్రమాలు తీసుకొని పట్టణాల్లో ఆరోగ్య సమస్యలు రాకుండా, పట్టణాల్లో అపరిశుభ్రత లేకుండా సాధ్యమైనంత మేరకు, నేను 100% సమస్యలు పరిష్కారం చేశాం అబద్ధం చెప్పను, కానీ గతంలో ఏ ప్రభుత్వము చేయనంత బృహత్తరమైన ప్రయత్నం మాత్రం మన హయాంలోనే జరిగింది, మీ టర్మ్లోనే జరిగింది తప్పకుండా. అందుకే నాకైతే విశ్వాసం ఉంది, మళ్ళీ మీరందరూ తిరిగి గెలిచి తప్పకుండా ఎన్నికలు ఎప్పుడు పెట్టినా తిరిగి వస్తారన్న విశ్వాసం కూడా నాకుంది. ఇవాళ రాజకీయాల్లో విశ్వాసం అనేది తక్కువైపోయింది, విధేయత అనేది తక్కువైపోయింది. ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి జంపు కొట్టడం అనేది సర్వసాధారణంగా పరిపాటిగా మారిపోయింది. అట్లాంటి ఈ పరిస్థితుల్లో ఇట్లాంటి ఇబ్బందికరమైన సమయం వీరయ్య గారు ఓడిపోయి మన ప్రభుత్వం పోయి అయినా సత్తుపల్లి మున్సిపాలిటీలో మీరు 17 మంది కౌన్సిలర్లు, 23 మందికి 23 మంది గెలిచినా 17 మంది మరి ఇవాళ ప్రతిపక్షంలో ఉన్న విశ్వాసంతో ఉంటూ పార్టీ పట్ల విధేయతగా ఉంటూ ఏ రకంగానైతే వీరయ్య గారి నాయకత్వంలో ఇవాళ సత్తుపల్లి గతంలో అభివృద్ధి చేసుకున్నామో అదే పద్ధతిలో పార్టీ నిర్మాణం కోసం కూడా మీరు కష్టపడ్డందుకు మీకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్తు ఖచ్చితంగా మళ్ళీ మనదే. ఎందుకంటే ఇందులో ఎవ్వరికీ రెండో అభిప్రాయం అవసరం లేదు. అప్పుడప్పుడు చీకటిని చూస్తేనే వెలుగు విలువ తెలుస్తుంది, గాడిదని చూస్తేనే గుర్రం విలువ కూడా తెలుస్తుంది ప్రజలకు కూడా. అందుకే ఈ సంవత్సర కాలం కాంగ్రెస్ పరిపాలన చూసిన తర్వాత వాళ్ళ గ్రామాలలో రైతులు బాధపడుతూ ఉన్నారు, గ్రామాలలో మహిళలు బాధపడుతూ ఉన్నారు, పిల్లలు 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి రాహుల్ గాంధీ బొంకితే నమ్మి ఓటేసిన పిల్లలు వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. ఇంకా ఏ వర్గం చివరికి పెద్ద మనుషులు, వయసు మళ్ళిన పెద్ద మనుషులు పెన్షన్ తీసుకునేవాళ్ళు, వాళ్ళది కూడా 2 నెలలు పెన్షన్ కొట్టిన ప్రభుత్వం దుర్మార్గ ప్రభుత్వం ఈ ప్రభుత్వం. కాబట్టి ఏ ఒక్క వర్గం కానీ ఏ ఒక్క మనిషి కానీ వాళ్ళ తెలంగాణలో కాంగ్రెస్ పరిపాలన వల్ల సంతోషంగా ఉన్నవాళ్ళు లేరు. వాళ్ళ ముందు తీసుకెళ్ళిపోయి ఒక గొట్టం పెడితే చాలు, అసలు అవతల ప్రభుత్వం ఉంది, మంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రులు ఉన్నారు అనే భయం కూడా లేకుండా ఇవాళ గర్జిస్తూ ఉన్నారు ప్రజలు సంవత్సరం తిరగకుండా. నేను మొన్న చేవెళ్ళ నియోజకవర్గం పోయినా, అక్కడ ఒక మహిళ చెన్నమ్మ అని, నాకు నిజంగా నాకే ఆశ్చర్యం అనిపించింది, ఇట్లా కూడా అంటారని. నేను అడిగిన, అమ్మ నీకు ఎంత ఉందమ్మా పొలం అన్న, 4 ఎకరాలు ఉంది అన్నది. రుణమాఫీ అయ్యిందా అని అడిగారు, 54,000 ఉందండి కాలేదు అన్నది. మరి రైతు బంధు పడిందా అన్న, రాలేదు. తులం బంగారం వచ్చిందా, రాలేదు. 2,500 వచ్చినాయా, రాలేదు. ఏం చేద్దాం మరి అన్న. ఒక్క క్షణం కూడా సంకోచించకుండా ఏమన్నా తెలుసా, పుల్ల గీసి అంటుపెట్టాలి అన్నది. పుల్ల గీసి అంటుపెట్టాలా, ఈ ప్రభుత్వాన్ని తగలబెట్టాలా అన్నది. అంత కోపం సంవత్సరం నిండకుండానే ప్రజల్లో ఇప్పటికే ఉంది. మనం చేయాల్సిందల్లా ఒకటే, ప్రజా సమస్యల విషయంలో మీ నాయకుడు వీరయ్య గారి పిలుపు మేరకు, పార్టీ పిలుపు మేరకు విధేయతతో ఎట్లా అయితే ఇన్ని రోజులు నిబద్ధతతో పనిచేసినారో రేపు పార్టీ పిలుపు మేరకి అన్ని ప్రోగ్రాంలు కూడా బలంగా తీసుకుందాం. తప్పకుండా సత్తుపల్లిలో కూడా మళ్ళీ తిరిగి గులాబీ జెండా ఎగరేసేదాకా నిర్విరామంగా అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. కేసీఆర్ గారిని తిరిగి ముఖ్యమంత్రిగా చూసేంత వరకు అందరం కూడా ఎన్ని పరీక్షలు ఎదురైనా, ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఇంకా ఉన్నది కేవలం కొంతకాలమే. సంవత్సరం అయిపోయింది, 13 నెలలు అయిపోయింది. చివరి సంవత్సరం ఎట్లాగో ఎలక్షనే మిగిలింది, మధ్యలో 2.5-3 ఏళ్ళు. కాబట్టి భవిష్యత్తు మనది, తిరిగి గులాబీ జెండానే ఈ రాష్ట్రానికి శ్రీరామరక్ష అవుతుంది. ముమ్మాటికి ఇప్పుడున్న రైతు సమస్యలు, ఇక్కడి నుంచి నేను నేరుగా నిరంజన్ రెడ్డి గారి ఇంటికి పోవాలి. అక్కడ మన రైతు అధ్యయన కమిటీ అని ఒక కమిటీ వేసుకున్నాం, నిరంజన్ రెడ్డి గారి నాయకత్వంలో, మాజీ వ్యవసాయ శాఖ మంత్రి గారు, వారి సమక్షంలో మీటింగ్ ఉంది. అందుకే నేను ఎక్కువ కాలం మీతో గడపలేకపోతా ఉన్నాను. కానీ ఆ కమిటీ ఏం పిలుపునిచ్చినా, పార్టీ ఏం పిలుపునిచ్చినా మీరందరూ కూడా పిలుపుని అందుకొని వీరయ్య గారి నాయకత్వంలో నిర్విరామంగా పనిచేసి తిరిగి ఖమ్మం జిల్లాలో, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మన జెండా ఎగిరే విధంగా అజయ్ గారు కానీ, వీరయ్య గారు కానీ, రవిచంద్ర గారు కానీ అందరి నాయకత్వంలో సమిష్టిగా పనిచేద్దామని విజ్ఞప్తి చేస్తూ